వీళ్ళకి అసలు సిగ్గున్నదా? ఆహా, నేను సిగ్గున్నదా అని అడుగుతున్నా. కాంగ్రెస్లో చేరి సిగ్గు లేకుండా బీఆర్ఎస్లోనే ఉన్నామన్న జంపింగు జపాంగు ఎమ్మెల్యేల గురించి అయితే నేను మాట్లాడుతున్నా. ఇక మీడియా సాక్షిగా కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లే ఉన్నారని స్పీకరు ఎట్లా తీర్పు చెప్తాడు? ఇక సంతల పశువులను ఎట్లనైతే కొంటారో గట్ల కొన్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను. ఇక గిన్ని అబద్ధాలు ఎట్లా చెప్తాడు స్పీకర్ సారు? ఇక ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కుంటా కాంగ్రెస్ కోసము గుజ్జిగా తీర్పిచ్చినటువంటి గడ్డం ప్రసాద్ సార్ మిన్నైతే తెలంగాణ ప్రధానికమైతే మస్తు కోపమైరట. ఇక ఇట్లాంటి బతుకు సుతము ఒక బతికేనా షీ తూ అని ముఖం మీదే షీగొడుతున్నారట జనాలు. ఇక పార్టీ మారుడు తప్పే కాకుండా ఇక ఇంకొక ముచ్చట ఏమన్నారంటే కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి అని దబాయిస్తున్నారట. చూసిరా వీళ్ళెంత వీళ్ళ కథ ఎంత. ఇక గట్లనే బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ తరఫున పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసిండు తానము. ఇక గట్లనే కూతురుకైతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన సుతము ఆఖరికి కాంగ్రెస్లో కలిసి కాంగ్రెస్ తోటి కార్యం శ్రీఆర్ అయితే పనిచేసింది కదా. ఇక పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలోనైతే కాంగ్రెస్ అభ్యర్థులకైతే సపోర్టింగ్ చేసుకుంటా ప్రచారాలే మొదలు పెట్టిర్రు. ఇక క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలలో కూడా దర్శనమిచ్చిల్లులా ఈ ఎమ్మెల్యేలు అనర్హత వేటికి భయపడి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకున్నట్టయితే సిగ్గుచేటు అనిపిస్తలేదా చెప్పుర్రి అని అంటున్నారులా తెలంగాణ జనము.